అనుతో ముచ్చట్లు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుతో ముచ్చట్లు. ఈరోజు అయితే మనం యూకేలో ఒక ఫామ్కి అయితే వచ్చేసాము. ఈ ఫామ్లో మనం వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ని మనమే హార్వెస్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినవి. మేమైతే మెయిన్లీ ఫ్రూట్స్ కోసం వచ్చామన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి £5 పర్ హెడ్. మనం ఏమన్నా పర్చేస్ చేస్తాం కదా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ, వాటిల్లో నుంచి మన టికెట్ ఫీ అనేది డిడక్ట్ చేసేస్తారు. ఇక్కడైతే మేము లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నార్మల్గా మనం పిక్ చేసుకోవచ్చు, లేకపోతే పక్కన స్టోర్ కూడా ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళు పిక్ చేసి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకొని అన్న రావచ్చు. ఇక్కడైతే మనం ఎంటర్ అయిపోయాము. ఎంట్రన్స్లో వెళ్ళింగానే మనం అక్కడ మన టికెట్ అనేది చూపించాలి, స్కాన్ చేయాలి. డైరెక్ట్ వాకిన్స్ అయితే ఏమి ఉండవు. మనం ముందే టికెట్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇక్కడికి వెళ్ళింగానే మనము అక్కడ టికెట్ స్కాన్ చేసి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇక్కడైతే చాలా ఉన్నాయి వెజిటేబుల్స్ లైక్ బ్రోకోలీ, స్ప్రింగ్ ఆనియన్స్, లావెండర్ ఫామ్ కూడా ఉంది ఇక్కడైతే. మిగతా అన్ని ఫ్రీ, కానీ లావెండర్ ఫామ్కి వెళ్ళాలంటే ఎక్స్ట్రా £4 అనేవి మనం పే చేయాలన్నమాట. థ్యాంక్ యూ. ఇక్కడ వెజిటేబుల్స్ ఉన్నట్టున్నాయి. బీట్రూట్, సన్ఫ్లవర్స్ ఇక్కడ అనుకుంటా. ఇక్కడ పార్క్ చేసేసాయి. ముందుకెళ్ళేకుంది డిఫరెంట్ ఉన్నాయి. ఫ్రెష్ తెంపుకుందాం దా. ఈ కార్నర్కి ఎవరు రాలేరు పిల్లలు. ఏదిదా అది చిన్న గద్ద తెంపు. ఈ హార్వెస్ట్ చేసావు నువ్వు పండించినట్టు వేసేసే దాంట్లో. తింటావుగా బీట్రూట్? మేబీ, నాట్ ష్యూర్. ఇక్కడ చూడు ఎవరు తెంపేశారు పెద్ద బీట్రూట్. ఇట్లా చాలా వేస్ట్ అవుతాయి అసలు కదా ఇట్లా ఫామ్లోకి వస్తే. ఫ్లవర్స్ దగ్గరికి వచ్చేసాము. నేనైతే సన్ఫ్లవర్స్ని చూద్దాం, ఇదే ఫస్ట్ టైం అనమాట రియల్గా. అంటే మొత్తం పెద్దగా ఏం కాలేదు. లోపలైతే సీడ్స్ అయితే ఏం లేవు. బాగుంది ఫ్లేవర్. ఇవైతే ఇంకా క్లోజ్ అయ్యే ఉన్నాయి, ఇంకా పెద్దగా కాలేదు. ఇదంతా క్యారెట్ అనమాట. ఇక్కడ వచ్చేసి స్టాప్ చేసేసారు. అక్కడ ఫస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓపెన్ చేసేటట్టు. ఇవన్నీ రెడ్ కరెంట్స్ చెట్లు. నేనైతే రెడ్ కరెంట్స్ ఎప్పుడు తినేలేరు, ఫస్ట్ టైం చూస్తున్నాం. బ్లాక్ కరెంట్స్ సేమ్ బ్లాక్ కరెంట్స్ టేస్టీ ఉన్నాయి కదా, కానీ రెడ్ లో ఉన్నాయి అన్ని, అందుకని రెడ్ కరెంట్స్ అని పేరు పెట్టిందేమో. బ్లాక్ కరెంట్స్ ఇవి రెడ్ లో ఉన్నాయి, కానీ కొత్తలో ఎవరైనా నిన్న అనుకో నిజం అనుకుంటారు నువ్వు చెప్పేది. అంత సీన్ లేదు. రెడ్ కరెంట్స్ వేరు, బ్లాక్ కరెంట్స్ వేరు. కానీ చెట్టుకు నిండుగా ఉండేసరికి లైక్ ఎట్లున్నాయి అంటే గ్రేప్స్ ఉంటాయి చూసావా, గుత్తులు గుత్తులు, సేమ్ అట్లనే ఉన్నాయి కదా. తెంపుదాం స్టార్ట్ చేసినావా? అక్కడ వెనకాల లావెండర్స్ ఉన్నాయి. లావెండర్ ఫ్లేవర్స్ దగ్గరికి మళ్ళీ వెళ్దాం మనము. కమాన్, హార్వెస్ట్ చేస్తున్నారు. పెద్దవి తెంపు, చిన్నవి కొంచెం ఒగురు ఉంటాయి. వచ్చినవి తెంపుతా. బ్లాక్ కరెంట్స్ తెంచుకోనికి ఒక చిన్న బాస్కెట్ ఇచ్చారనమాట. ఫుల్ బ్లాక్ కరెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ చిన్నగా ఉన్నాయి. ఇవి ఒగురు ఎక్కువ ఉంటాయి, చేదు టైప్లో ఉంటాయి. పెద్ద కావాలి, చాలా చిన్నగా ఉన్నాయి. పెద్దవేమో కనిపిస్తలేవు అసలు. గుత్తులు ఉన్నాయి. బ్లాక్ కరెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క ఫామ్ దగ్గర, అంటే ప్రతి ఒక్క హార్వెస్ట్ దగ్గర ఇట్లా చిన్న స్టాల్స్ లెక్క ఉంటాయి. అక్కడ మనకి బాస్కెట్స్ పెడతారు. అవి తీసుకొని దాంట్లో పిక్ చేసుకొని కలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు మనము. ఇప్పుడు నేనైతే ఒక మంచి బాస్కెట్ పిక్ చేసుకుంటాను. వీళ్ళు ఇందాక ఎవరి దగ్గర చూసాను మంచిది, నేను అట్లాంటివి పిక్ చేసుకుంటాను. దీనికి కూడా మనీ ఏమా ఏంటి? బాస్కెట్కి కూడా ఇంత స్ట్రాంగ్ ఉంది బాస్కెట్ కదా. మళ్ళీ తీసుకొచ్చి పెడదాం. ఇది హ్యాండిల్ చేయడానికి చాలా బాగుంది బాస్కెట్ అయితే. ఇప్పుడు మనం బ్లాక్ బెర్రీస్ దగ్గరికి వచ్చాము. లెట్స్ గో అండ్ కలర్ ద బ్లాక్ బెర్రీస్. బ్లాక్ బెర్రీస్ సేమ్ మల్బరీస్ లెక్కనే ఉన్నాయి కదా, నల్లగా అయితే. ఇవి ఇంకా బ్లాక్ కావాలి అన్ని, ఇంకో రెడ్డిష్. ఇక్కడ ఉంది చూడు బ్లాక్ది, ఇది కంప్లీట్ బ్లాక్ ఉందమ్మా. వేసేస్తున్నావేంటి? నన్ను తినొద్దని చెప్పి నువ్వు పొట్టలో వేసేస్తున్నావేంటి? దొంగ తినక్క. నువ్వు ఎవరైనా చూస్తారన్నా, నువ్వెందుకు తింటున్నావు?
బాగున్నాయి. చాలే తెంపట్లే. తెంపొద్దని చెప్పి నువ్వెందుకు తెంపుతున్నావు? చాలదా. ఇంకా మేమైతే ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ కలెక్ట్ చేసుకొని. నేనైతే వెజిటేబుల్స్లో ఓన్లీ క్యారెట్, బీట్రూటే తీసుకున్నాను. ఫ్రూట్స్లో అయితే కొన్ని ఎక్కువ వెరైటీసే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెజిటేబుల్స్ కూడా తీసుకుంటాను. ఒక 2 weeks తర్వాత మళ్ళీ ఇంకొకసారి రావాలన్న ప్లాన్లో ఉన్నాను. ఈసారి ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వ్లాగ్. సీ యూ. బాయ్ బాయ్.